ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్య రాజ్యాంగం అమలవుతున్నటువంటి ఈ దేశంలో విలేకరులు ఒక కీలకమైన పాత్ర పోషిస్తూ ఉన్నారు. సమాజంలో ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేటువంటి గొంతుకలుగా జర్నలిస్టులు కీలకమైన పాత్ర. నిన్న అత్యంత దారుణంగా ఈ ఆంధ్రజ్యోతి విలేకరు జగన్ గారిని హత్య చేయడం ఘటనని ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇట్లాంటి ఘటన ఈ రాష్ట్రంలో మరొకటి జరగకుండా ఉండటం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే ఈరోజు దేశవ్యాప్తంగా కానీ రాష్ట్రంలో కానీ ఏదైతే ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలు ఈ దందాల్ని ప్రశ్నించే గొంతుకలు జర్నలిస్టులు పత్రికలు కీలకమైన పాత్ర. ఈ ఘటనకు సంబంధించి కూడా అనేక అభిప్రాయాలు ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ అవినీతి అక్రమ వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రశ్నించిన నేపథ్యంలో ఆ రకంగా కక్షగట్టి చంపడం చాలా దుర్మార్గం. ఈ ఘటన ఈ ప్రాంతంలో ఇప్పుడు చిత్తూరు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. మళ్ళా ఇంకో చోట ఈ ఘటన జరగకుండా ఉండాలంటే తీవ్రమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లానే చనిపోయినటువంటి జర్నలిస్ట్ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం ముందుకు రావాలి. పూర్ణచంద్ర గారు ప్రస్తావించినట్టు ₹1 కోటి నష్టపరిహారం ప్రకటించాలి. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. జర్నలిస్ట్ కుటుంబాలను ఆదుకోవడం కోసం పూర్తి రక్షణ కల్పించడం కోసం ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పేసి ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం.